ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులంపై ఇప్పుడు ప్రత్యేకించి దాడులు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపైన ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గానే చెప్పారు, కమ్మ కులం పైన దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఏంటి అనే దానిపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి కూడాను కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ చేసిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులానికి సంబంధించి ఏం జరుగుతోంది, ఇన్ డెప్త్ గా అనాలిసిస్ చేద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. పత్రిక అంటూ ఉంటే అది కేవలం ఈనాడు, మా చంద్రజ్యోతి, ఇవి మాత్రమే ఉండాలి. ఇంకా ఏ పత్రిక ఉండనే కూడదు. పచ్చళ్ళు అమ్మినా కూడా అవి మావాడి పచ్చళ్ళు మాత్రమే అమ్మాలి. చిట్ ఫండ్స్ వ్యాపారం చేసినా కూడా అది మావాడి చిట్ ఫండ్ మాత్రమే వ్యాపారం జరగాలి. డిపాజిట్స్ సేకరణ చేసిన మావాడే, అది కూడా ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి కూడా తీసుకోవచ్చు, చేయొచ్చు. మావాడైతే ఏమైనా చేయొచ్చు. ఎవరు కూడా మార్కెట్లో ఉండకూడదు. నేను నా మనుషులు మాత్రమే ఉండాలి. అది ఇండస్ట్రీ అయినా, సినిమా అయినా, ఏదైనా సరే నేను నా మనుషులు మాత్రమే ఉండాలి. ఈ పెత్తందారీల మనస్తత్వం ఉన్న మనుషుల అధ్యక్ష. పచ్చళ్ళు వాళ్ళవే, సినిమాలు వాళ్ళవే, చిట్ ఫండ్స్ వాళ్ళవే, వ్యాపారాలు వాళ్ళవే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ గా ఏడుస్తూ చెప్పిన మాటలు. కానీ ఇవన్నీ నిజాలే. తెలుగు వారిలో సినిమాతో సహా ఏ వ్యాపారమైనా వాళ్ళే ఎక్కువ. ఆఖరికి వ్యవసాయం చేయడంలోనూ వారే ముందు. కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ నిజంగానే అభివృద్ధి చెందిన వారు ఎక్కువ. దీనికి కారణం వ్యవసాయం, భూమిని నమ్ముకోవడం. మామూలుగా ఎవరైనా భూమిని అవసరాలకు అమ్మేసుకుంటారు, లేదా భూమితో వ్యాపారం చేస్తారు. కానీ వారు మాత్రం తరాల తరబడి అదే భూమి వాల్యూ పెంచుకుంటూ అలాగే ఉంచుకుంటారు. పిల్లలకు చదువు ప్రియారిటీ అని చెప్పి వారిని ప్రోత్సహిస్తారు. ఒకవేళ చదవలేకపోతే ఏదో ఒక వ్యాపారంలో పెట్టి సెటిల్ చేసేస్తారు. ఆఖరికి పెళ్లిళ్ళ విషయంలో కూడా పెళ్లి కొడుకు మంచోడైతే చాలు, అతన్ని వారే సెటిల్ చేసి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేస్తారు. వ్యవసాయం చేయటం కోసం నీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ సాగు భూమిని పెంచి వ్యవసాయం పెంచడం అలవాటుగా పెట్టుకున్నారు. కుటుంబాలే వలస వెళ్ళిపోవటం జరిగింది. ఇక నిజామాబాద్ చుట్టుపక్కల చాలా కుటుంబాలు అలాగే సెటిల్ అయి తరతరాల తరబడి అక్కడే ఉండిపోయాడు. ఇక ఖమ్మం జిల్లాకు వెళ్లారు. అలా చాలా చోట్లకు వలస వెళ్లి సెటిల్ అయిపోయిన కమ్మ కుటుంబాలు మనకు కనపడుతూ ఉంటారు. ఏవో కొంతమంది తప్ప ఎక్కువ మంది మంచి ప్రవర్తన, సాఫ్ట్ నేచర్, తెలివితేటలు, సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారే కనపడుతూ ఉంటారు. కమ్యూనిటీలో ఒకరికొకరు సాయం చేసుకోవడం, సమిష్టిగా లాభపడటం మొదటి నుంచి అలవాటు. ఇదే తర్వాత కాలంలో నెగిటివ్ గా మారింది. వారిలో వారే బలపడతారు గాని వేరే వారిని తొక్కేస్తారనే నెగిటివ్ ఇంప్రెషన్ కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఎక్కువే. ఆ తర్వాత అభ్యుదయ భావాలతో కమ్యూనిస్టుల్లోనూ చేరారు. విజయవాడ కమ్యూనిస్టు నాయకుల్లో వీరే ఎక్కువగా ఉంటారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అప్పటి నుంచే పోరాడేవారు. రెడ్లు, కాపులు ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు ఉండేవారు. అప్పుడు రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు విజయవాడ వద్దని కర్నూలు రాజధాని చేసింది కూడా అందుకే అంటారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి దింపడం, కాంగ్రెస్ కు చెక్ పెట్టడం, ఇవన్నీ సామాజిక వర్గ నేతలే నడిపించారంటారు. రామోజీరావు లాంటి వారు కీలక పాత్ర పోషించడం వెనుక ఇదే కారణమని అంటారు. ఎస్సీలు, ఎస్టీలు కాంగ్రెస్ వైపు ఉండగా బీసీలను మాత్రం తెలుగుదేశం వైపు ర్యాలీ చేయగలుగుతారు. రంగ సమయంలో ఈ వ్యాపార వర్గాలన్నీ ఏకమై ఆయనను అంతం చేశారని ఇప్పటికీ అంటారు. రంగా హత్య తర్వాత కమ్మ సామాజిక వర్గ కుటుంబాలపై దాడులు జరిగాయి. అన్యాయంగా చాలా మంది నష్టపోయారు. తర్వాత కాలంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ అప్పుడు చంద్రబాబు నాయుడికే వీరంతా సపోర్ట్ చేశారు. లక్ష్మీ పార్వతి జోక్యం వలన పార్టీ నష్టపోతుందని, ఆ విషయం పెద్ద ఆయన ఎన్టీఆర్ గుర్తించడం లేదని, కాబట్టి తప్పదని ఫీల్ అయ్యారు. చంద్రబాబు ఓడిపోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీరు ఎలాంటి థ్రెట్ ఫీల్ అవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి సైతం వీరితో ఫ్రెండ్లీగా ఉంటూనే వ్యవహారాలు చేసుకుపోయారు. ఇక కమ్మ సామాజిక వర్గ నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లారు. వైఎస్ఆర్ మరణం, రాష్ట్ర విభజన జరిగాక అందరూ మళ్లీ చంద్రబాబు నాయుడికి మద్దతు పలికారు. పవన్ కూడా మద్దతు పలకడంతో అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో వీరంతా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలనుకునే దాంట్లో భాగస్వాములయ్యారు.
ఇక చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కమ్మ సామాజిక వర్గంలోనే కొందరు చేసిన ఓవర్ యాక్షన్ వలన అప్పటికే ఇతర కులాల్లో ఉన్న వ్యతిరేకత మరింత బలంగా తయారైంది. ఈ విషయాన్ని ముందే గుర్తించడంలో చంద్రబాబు ఆయన టీం ఫెయిల్ అయ్యారు. ఇదే అంశాన్ని జగన్ వాడుకోవడం, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో చేయడంతో టీడీపీకి సాంప్రదాయకంగా మద్దతిచ్చే బీసీలు కూడా దూరం అయిపోయారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడంతోనూ అక్కడి భూముల వ్యవహారంలోనూ కొంతమంది కమ్మ నేతలు అత్యుత్సాహం మొత్తం అందరికీ అంటగట్టే పరిస్థితి వచ్చింది. చివరకు చంద్రబాబు ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కమ్మ సామాజిక వర్గంపై దాడి విపరీతంగా జరుగుతుంది. హిట్లర్ యూదులపై టార్గెట్ చేసిన రకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కమ్మవారి మీద నడుస్తోంది. కాంట్రాక్టులు ఏవీ లేకుండా చేశారు. గన్లు లీజులున్నా లేకుండా చేశారు. వ్యాపారాలు చేసుకునే వారిని ఇబ్బందుల్లో పడేశారు. అసలు తెలుగుదేశం మనిషి అనిపించిన ఏ మాత్రం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా టార్గెట్ లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అంటే నచ్చని కమ్మవారు కూడా జగన్ పాలనలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కులం వర్గ శత్రువు అని నిర్ధారించడం వల్ల, డిక్లేర్ చేయడం వల్ల దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఇది చాలా బాధాకరమైన విషయం. అమరావతి వల్ల కొందరు కమ్మవారు లాభపడ్డారంటూ అందరినీ నష్టానికి గురి చేసే పనికి జగన్ పాల్పడ్డారు. 3 రాజధానులనే డ్రామా పేరుతో అమరావతిలో భూమికి వాల్యూ లేకుండా చేశారు. రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ నడవకుండా చేశారు. ఇక చివరకు కమ్మవారితో సహా అందరూ వ్యాపారస్తులు ఇక రాష్ట్రాన్ని వదిలి హైదరాబాద్ కో లేదంటే బెంగళూరుకో పోయే పరిస్థితి వచ్చేసారు. ఇక వారంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఆఖరికి సుప్రీంకోర్టు ఉన్నత స్థానంలో వచ్చిన వారికి కూడా కులాన్ని ఆపాదించి అనేక ఆరోపణలు చేసి ఎప్పుడూ లేనంతగా తెగించారు. ఆఫీసర్లు సైతం కీలక పోస్టుల్లో లేకుండా చేసేశారు జగన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీస్ ప్రమోషన్లు కూడా కమ్మ కులానికి కావాలని ఇచ్చారని, లేని విషయాన్ని కూడా బలంగా నమ్మేలా ప్రచారం చేశారు. క్యాబినెట్ లో ఒకే ఒక్క మంత్రి కొడాలి నాని ఉండేవాడు. ఆయనను కూడా కమ్మవాళ్లను తిట్టడానికే వాడి తర్వాత వదిలేశారు. ఇప్పుడు ఒక్కరు కూడా క్యాబినెట్ లో మంత్రిగా లేని పరిస్థితి వచ్చింది. ఇక తెలంగాణలోని కమ్మవారు టీడీపీ బలహీనపడడంతో టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు వల్ల లాభపడింది కొందరే, కానీ సామాజిక వర్గం మొత్తం ఇప్పుడు నష్టపోతుంది. జగన్ పరిపాలన కొనసాగితే తమకు ఉనికే లేకుండా పోతుందనే భావన వారిలో వచ్చింది. అందుకే దూరమైన ఇతర కులాలను కలుపుకుపోవాలని, అందరితో కలిసి జగన్ ను ఓడించాలని ఒకప్పుడు కాకాని వెంకటరత్నం లాంటి పెద్దలు దిశానిర్దేశం చేసేవారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఓరియంటేషన్ తేవాలని వారు బలంగా అనుకుంటున్నారు. ఇకపై సొంత లాభం కాకుండా అందరికీ ప్రయోజనాలు కలిగించే విధానం అనుసరించాలని వారు బలంగా నిర్ణయించుకున్నారు. ఎప్పుడు స్వశక్తి, తెలివితేటల మీద ఆధారపడి డెవలప్ అయిన తాము సమాజాన్ని అభివృద్ధి చేయాలని, బలమైన సమాజాన్ని నిర్మించేలా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.